ఇటు తిరుగు. అలా చూస్తావేంటి? పైకి రా. అది మీరు మీ భర్తతో అలా కలిశారనుకో, ఇలా నొప్పులు ఉండవు. ఏం మాట్లాడుతున్నారా? భార్య అయినా ప్రేయస్ అయినా వ్యవహారం ఒకటే. ఆ మాత్రం లేనిది మూడు రాదే. చాలండి. ఏం చూసావు? ఎవరి వాళ్ళు నొక్కుంటే చూడటానికి బాగోదండి. మరి కోసం ఇంతలా రెడీ అయినా కూడా మీరు నా వైపు కనీసం చూడని కూడా చూడట్లేదు. అబ్బా. ఆఫీస్ పనితో తల పోటు వచ్చేస్తుంది. సుజాత, సుజాత, టీ తీసుకురా. వస్తున్నా అండి. ఏమైందండి? అబ్బబ్బా, ఇవాళ ఆఫీస్లో వర్కే తల పగిలిపోతుంది. తట్టుకోలేకపోతున్నాను, తల నొప్పి. ఉండండి, బామ్ అప్లై చేస్తాను. అలాగే. అబ్బా, ఈ పక్క కూడా రాసి. మీకంత ఇబ్బందిగా ఉంటే పడుకోండి, నేను రాస్తాను. పడుకోండి. సరే. అబ్బా సుజాత, నువ్వు ఇలా రుద్దుతుంటే స్వర్గం కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎంత హాయిగా ఉందో తెలుసా? మీరే సుఖపడుతున్నారు, నన్ను మాత్రం సుఖపెట్టట్లేదు. అర్థం చేసుకో సుజాత, ఆఫీసులో పని ఎక్కువైంది, నీతో సమయం గడపలేకపోతున్నాను, ఏమనుకోకు. ఎప్పుడుందని? అబ్బా, ఇక చాలే, పడుకో. రా. ఆగండి, మీకు తలనొప్పి తగ్గాలి కదా. అబ్బా, ఒక రౌండ్ వేసుకుంటే పోతుందిలే. అబ్బా, బాగా గుద్దుతున్నట్టున్నాడు. ఇంకా ఎవరు? ఎవరే? ఏమీ లేదండి, ఏ పిల్లో అయ్యుంటుంది. నీకు ముందే చెప్పాగా గదిలోకి వస్తున్నప్పుడు తలుపులేసుకోమని. సరేలేండి, ఇప్పుడేస్తాను. పోయి వేసిరాపో. ఈ పిల్లులు. ఏమండి, తగ్గిందా? తగ్గింది. నీ చేతి మహత్వం ఏమో కానీ నువ్వు చేయి పెట్టగానే తగ్గిపోయింది. ఇంకో నొప్పి మొదలైంది. ఏమిటది? నీకు తెలియదా ఏంటి? ఏదో ఎండాకాలంలో వర్షం తగిలినట్టు ఇన్నాళ్ళకి కలిగింది దయ. నీ మీద ప్రేమ లేక కాదే, టైం లేక. చూడు ఓయ్, ఆ నెల రోజుల వ్యవహారం మొత్తం ఈరోజు తీర్చేస్తా. అబ్బో, పెద్దొచ్చారు. అంటే నా సామర్థ్యాన్ని తక్కువ అంచనేస్తున్నావా? లేదులేండి. సర్లేరా. అసలేంటో గాని నేను టచ్ చేస్తే చాలు ఒంట్లో నరాలన్నీ జువ్వు అంటున్నాయి. నేను మీ భార్యనండి, ప్రేయస్ లాగా ట్రీట్ చేయకండి. భార్య అయినా ప్రేయస్ అయినా వ్యవహారం ఒకటే. ఆ మాత్రం లేనిది మూడు రాదే. చాలండి. చాలంటావేంటి? నేను ఇంకా మొదలై పెట్టలేదు. అయితే మొదలెట్టండి మరి. పడుకో.
ఇటు తిరుగు. అలా చూస్తావేంటి? పైకి రా. అది ఏంటండి మేము మోటు సరసం. మోటి సరసంలోనే ఉంది వ్యవహారం అంతా. రా. అబ్బా ఆపండి, నాకు చిక్కులు గింతలు పడుతున్నాయి. ఓ, అమ్మా. షో. సుజాత, ఓ. నెల రోజులు బాకీ అంతా తీర్చేశాను. హ్మ్. ఇంకా వడ్డీ మిగిలిందిలేండి. ఇంకా మిగిలిందా? మరి తీర్చేస్తా. స్నానానికి వెళ్ళండి. సరే. నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. మీరు ఇలా చేయండి, నేను తర్వాత చేస్తాను. సరే. షో. అమ్మో, ఆమె నన్ను చూసేసింది. ఇంతసేపు నేను కన్నది కళ. నిజంగా వాళ్ళిద్దరు అలా కలిసి ఉంటే ఎంత బాగుండునో. అమ్మో, అమ్మగారు వచ్చేస్తున్నారు. చంగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాన్ని దిమ్మదియ్యా అందమంతా చీరలోనే ఉన్నది. చంగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాన్ని దిమ్మదియ్యా అందమంతా చీరలోనే ఉన్నది. రే సురేష్. అమ్మగారు. సురేష్ ఏం చేస్తున్నారా? ఇదిగోండి, సోఫా తుడుస్తున్నాను కదా. రేపొద్దు నుంచి తుడిచిందే తుడుస్తున్నావు. బయట వాకిలి తుడిచావా? చేశాను మేడం. కావాలంటే షెడ్లో అన్ని చూసుకోండి. క్లీన్ చేసావా? చేశాను మేడం. సరే, ఈ సోఫాలు తుడుస్తూ ఉండు, నేను అయ్యగారిని ఆఫీస్కి పంపించొస్తా. సరే మేడం. మేడం మంచి కాక మీద ఉంది, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఆయన ఏం చేస్తున్నట్టు లేడు, నేనే ఏదో ఒకటి చేయాలి. ఏమండి, బ్యాగ్ అంతా సర్దేశాను, బయట టిఫిన్ బాక్స్ పెట్టాను. సరే సుజాత, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు ఇల్లంతా జాగ్రత్త చూసుకో. ఏమండి, చెప్పు. ఏంటండి మీరు అసలు నన్ను పట్టించుకోరు? నేను మీకోసం ఇంతలా రెడీ అయినా కూడా మీరు నా వైపు కనీసం చూడని కూడా చూడట్లేదు. అదేనే ఆఫీస్ పని, ఆ ఆఫీస్ పనితో నా తల బద్దలైపోతుంది. అసలు నా టైం ఎక్కడుంది? ఇదిగో, ఈసారి సెలవు ఎప్పుడైనా వస్తే నీ పని చూస్తా. సరేలే, ఎదురు చూస్తూ ఉండాలి. సరే, వస్తాను మరి, వెళ్తా. బాయ్, జాగ్రత్త, తలపేసుకో. అబ్బా, ఈ కాలు నొప్పి చంపేస్తుంది. ఈ వయసులో నొప్పులేంటో అర్థం కాదు. బాబా, మామూలు నొప్పులు కాదు, బాగా చేస్తున్నా. అబ్బా, పనసపండు ఒలిచి నూనె రాసి పళ్ళెంలో పెట్టినట్టుంది. ఇక తినటమే లేటు. ఓయ్, ఏంట్రా లోపలికొచ్చావు? అయ్యగారు వెళ్ళిపోయారు కదా, రూమ్ క్లీన్ చేద్దామని వచ్చాను. అయినా సరే, నేను ఇలా ఒంటరిగా బెడ్రూమ్లో ఉన్నప్పుడు నువ్వు రాకూడదు. అమ్మగారు,
అపార్థం చేసుకోకండి. నేను మీ దగ్గర ఎప్పటి నుంచో పని చేస్తున్నాను. సర్లే. అమ్మగారు, మీ కష్టం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అమ్మగారు. ఏమైంది నాకు? మీరు పైకి చెప్పుకోరు గాని మీ ఒళ్ళంతా నొప్పులే అమ్మగారు. నీకెలా తెలుసు? మీరు నొక్కుంటుంటే చూశానండి. ఏం చూసావు? ఎవరిదో వాళ్ళు నొక్కుంటే చూడటానికి బాగోదండి. మరి అమ్మగారు, మీ కష్టాన్ని చూసి నేనే ఒక అడుగు ముందుకేస్తున్నాను. ఆగాగు. ఏం చేద్దామనుకుంటున్నావు? ఏం లేదండి, మీ కాళ్ళకు మసాజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆగాగాగు. అలా చేయకూడదురా, బాగోదు. ఎవరైనా చూస్తే? ఎవరు చూస్తారండి? అయ్యగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంట్లో ఉంది మీరు, నేను. కాదనకండి ప్లీజ్, చేస్తాను. మెల్లగారా. మెల్లగానే నొక్కుతానండి. అబ్బా, దూది బస్తాలా ఉంది. టచ్ చేస్తుంటే మతిపోతుంది. మెల్లగారా. మెల్లగానే నొక్కుతాను. అమ్మగారు, నేను ఒకటి చెప్తాను, ఏమనుకోకూడదు. ఏంటది? ఈ నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా అండి? ఎందుకు? వాతం చేస్తే వస్తాయి. అబ్బే కాదండి, వాతం చేసి కాదు. మరి దేనికి వస్తాయి? మరి నేను చెప్తాను, ఏమనుకోకూడదు. ఏమి అనుకోండిరా, చెప్పు. చెప్పేస్తున్నానండి. మీరు మీ భర్తతో అలా కలిశారనుకో, ఇలా నొప్పులు ఉండవు. ఏం మాట్లాడుతున్నావురా? అయినా దానికి దీనికి సంబంధం ఏంటి? ఉందండి. ఆడదానికి దాంపత్య సుఖం సరిగ్గా ఉన్నప్పుడు ఈ నొప్పులు ఉండవండి. ఏంట్రా, నువ్వేమైనా డాక్టర్ చదివావా? అన్నీ కరెక్ట్గా చెప్తాను. ఏమండి, డాక్టరే చదవక్కర్లేదు. మా తాత చెప్పేవాడు, ఒరే ఆడది సుఖపడితే దానికి ఏ జబ్బులు ఉండవని. మీ తాత బతుకున్నాడా? లేడండి. బతికించు. అమ్మగారు, నా మాట విని మీరు మీ భర్తగారితో రోజూ కలవండి, ఈ నొప్పులే ఉండవు. నీకు తెలియందేముందిరా, ఆయనకు ఒక్క క్షణం తీరికుండదు. నువ్వు చెప్పిందంతా జరగాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదులే. అలా అనకండి అమ్మగారు. అలా అనుకొని మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఇప్పుడు ఎలాగుందండి నేను నొక్కుతుంటే మీ నొప్పులు? ఏంటోరా, కొంచెం తగ్గినట్లే అనిపిస్తుంది. మీరు నాకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మీ నొప్పులు పూర్తిగా తగ్గించేస్తాను. ఇక చాలరా, నొప్పులు తగ్గిపోయాయి. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వస్తానమ్మగారు. లైన్లో పడినట్టే, ఇక మన పంట పండినట్టే. అబ్బా, వాడి చేతిలో ఏం మాయందో కానీ నా నొప్పులు ఇట్టే తగ్గిపోయాయి. మా ఆయన ఉన్నారు దేనికి? అబ్బా, అబ్బా. సుజాత, సుజాత, లోపల ఏం చేస్తున్నావు? వేడి నీళ్ళు పెట్టు. పెడుతున్నానండి. మీరు లోపలికి వెళ్ళండి స్నానానికి. అబ్బా, బాగా అలసిపోయా. సరే వస్తున్నానులే.